వెల్కమ్ టు గోల్డెన్ స్క్రీన్స్. రామచరితం రసభరితం. వాల్మీకి మహర్షి రచించిన ఈ కావ్యం లోక వ్యవహారాన్ని స్పష్టంగా బోధించే మహాకావ్యం. రామాయణంలో ఎన్నో పాత్రలు. ఈరోజు శూర్పణఖ పాత్ర గురించి తెలుసుకుందాం. తాను ఇష్టపడిన వ్యక్తి తనకు దొరకకపోతే ఎంతటి దారుణానికైనా ఒడిగడతారు చాలామంది. వాల్మీకి రామాయణంలో ముఖ్య పాత్ర ఒకటి శూర్పణఖ. సీతారామలక్ష్మణులు వనవాసంలో ఉన్న కాలంలో రాముణ్ణి చూసి మోహించిన శూర్పణఖకు ముక్కు చెవులు కోసివేస్తాడు లక్ష్మణుడు. అందుకు ప్రతీకారంగా అన్న రావణుడి వద్దకు వెళ్ళిన శూర్పణఖ నీ వీరత్వానికి తగిన పట్టమహిషి సౌందర్యరాశి దండకారణ్యంలో ఉంది, వెళ్ళి తెచ్చుకొని నీ పట్టమహిషం చేసుకో అని రెచ్చగొట్టింది. ఒక విధంగా రావణాసురుని నాశనానికి నాంది పలికింది శూర్పణఖ. ఆ తర్వాత రావణుడు సీతను లంకకు ఎత్తుకెళ్ళి సర్వనాశనం కావడం అందరికీ తెలిసిందే. అందుకే శూర్పణఖను చుప్పనాతి శూర్పణఖ అంటారు. మన సమాజంలో కూడా ఇలాంటి చుప్పనాతి శూర్పణఖలు ఎందరో ఉన్నారు కదా.